హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్స్. ఫ్రెండ్స్, మనకు వన్ మోర్ కంపెనీ వాళ్ళు వన్ మోర్ iBFree అనే పేరుతోటి ఒక బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ పంపించడం జరిగింది. సో ఇది మనకు వాటర్ రెసిస్టెంట్ అన్నట్టు. సో మనకు ఎప్పుడైనా జాగింగ్ చేసేటప్పుడు, తర్వాత మనం జిమ్కి వెళ్ళినప్పుడు అప్పుడు మనకి ఇది చాలా బాగా పనిచేస్తుంది. సో దీని బ్యాక్ సైడ్ దీనికి సంబంధించిన కొన్ని ఫీచర్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో ఛార్జింగ్ టైం వచ్చేసి 2 hours, టాక్ టైం వచ్చేసి 8 hours, ఇన్పుట్ వచ్చేసి 5 watts, వైర్లెస్ రేంజ్ వచ్చేసి 10 meters, దీని వెయిట్ వచ్చేసి 16 grams అని ఇచ్చేశారు. సో మనం స్టాండ్ బై టైం వచ్చేసి పవర్ ఆఫ్ 90 days వరకు ఉంటుందని చెప్పారు. సో మరి ఒకసారి దీన్ని అన్బాక్స్ చేసి దీనిలో ఇంకా ఏమేమి ఇచ్చారో అనేది చూద్దాం. సో ఈ బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే చూడండి, ఇక్కడ మనకు స్టార్టింగే పైన 2 బాక్సెస్ ఇచ్చారు యాక్చువల్లీ దీనిలో. ఓకే, సో ఒక బాక్స్లో వచ్చేసి మనకు ఇయర్ ఫోన్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ బాక్స్ని ఇక్కడ నుంచి రిమూవ్ చేద్దాం. నెక్స్ట్ బాక్స్ వచ్చేసి మనకు ఇక్కడ వన్ మోర్ అని ఇచ్చేశారు. సో ఈ బాక్స్లో ఏముంది అనేది కూడా చూద్దాం. సో దానికంటే ముందు ఇంకా ఈ బాక్స్లో ఏమి ఇచ్చారనేది చూద్దాం. సో దీనిలో చూసుకున్నట్టయితే మనకు యాస్టీస్ అన్ని కంపెనీస్ ఇచ్చినట్టే ఒక యూజర్ మాన్యువల్ ఇవ్వడం జరిగింది. సో దీన్ని పక్క పెట్టేద్దాం. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళకి సంబంధించి ఒక స్టిక్కర్ అనేది ఇచ్చేశారు. సో అంతే, ఇక ఈ బాక్స్లో ఏం లేదు. నెక్స్ట్ వచ్చేసి మనం ఇయర్ ఫోన్స్ గురించి మాట్లాడినట్టయితే, ఇయర్ ఫోన్స్లో మనం ఇక్కడ చూడండి, ఈ బాక్స్లో మనకు ఒక ట్యాగ్తో ఇయర్ ఫోన్స్ అనేవి ప్యాక్ చేసి ఇవ్వడం జరిగింది. సో వన్ మోర్ వాళ్ళు నాకు ఇంతకుముందు కూడా ఇయర్ ఫోన్స్ పంపించడం జరిగింది. సో ఇప్పుడు కూడా మళ్ళీ ఇంకొకటి ఇయర్ ఫోన్స్ పంపించేశారు. సో ఇది యాక్చువల్లీ ఏంటంటే ఇంతకుముందు ఓన్లీ అవి ఇయర్ ఫోన్స్ మాత్రమే, కాకపోతే ఇది ఏంటంటే బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ అన్నట్టు. ఓకే, సో దీనికి సంబంధించిన ట్యాగ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని అన్నిటిని రిమూవ్ చేసేసి దీన్ని ఒకసారి విని చూద్దాం. దీన్ని ఆన్ చేసి దీన్ని సెటప్ చేసి చూద్దాం దీని గురించి. సో నెక్స్ట్ వచ్చేసి ఈ బాక్స్లో చూసుకున్నట్టయితే మనకు ఇంకొక బాక్స్ ఇచ్చారు కదా. ఈ బాక్స్లో చూసుకున్నట్టయితే మనకు కొన్ని ఇయర్ బడ్స్ ఉన్నాయి, తర్వాత వచ్చేసి కొన్ని పిన్స్ అనేవి ఇవ్వడం జరిగింది మన చెవులకు తగ్గట్టు ఉండే విధంగా. తర్వాత వచ్చేసి ఇంకొకటి మనకు ఈ ఛార్జింగ్ కేబుల్ ఒకటి ఇచ్చేసారు మనం ఈ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ని ఛార్జ్ చేసుకోవడానికి. సో మిగతా చూసుకున్నట్టయితే చూడండి, ఇక్కడ మనకు ఒకటి పవర్ ఆన్ బటన్ ఇచ్చేసారు. నెక్స్ట్ వచ్చేసి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ ఇచ్చేసారు. తర్వాత వచ్చేసి ఇటువైపు చూసుకున్నట్టయితే ఛార్జింగ్ చేసుకోవడానికి ఒక పోర్ట్ ఇవ్వడం జరిగింది. సో దీని ద్వారా మనం ఏంటంటే ఛార్జింగ్ చేసేసుకోవచ్చు. సో ఈ బటన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి అంత క్వాలిటీగా ఏం లేవు. ఏంటి అంటే ఇప్పుడు ఈ ఇయర్ ఫోన్స్ అనేవి 3500వి. సో మనకు నేను అమెజాన్కి సంబంధించిన డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు అక్కడ నుంచి కూడా పర్చేస్ చేసుకోవచ్చు. సో ఈ క్వాలిటీ అనేవి దీనికి ఇవ్వకుండా ఇంకొంచెం మంచి క్వాలిటీ ఇస్తే బాగుండని నేను అనుకుంటున్నాను. సో ఒకసారి దీన్ని ఆన్ చేసేసి ఇది ఎలా పేర్ అవుతుంది అనేది చూద్దాం. చూడండి, సో చూడండి, లైట్స్ ఆన్ చేసేసిన తర్వాత ఇక్కడ మనకు వన్ మోర్ అని మొబైల్లో వచ్చేసింది. సో దీన్ని నేను ట్యాప్ చేసేస్తాను. బ్లూటూత్ ద్వారా ఆన్ చేస్తున్నాను నేను. బ్లూటూత్ ఆన్ చేసిన తర్వాత నాకు ఇలా వచ్చేసిన తర్వాత చూడండి, ఇక్కడ పేర్ అనే బటన్ ఉందా, దీన్ని ప్రెస్ చేసిన వెంటనే ఇది నాకు ఫాస్ట్గా పేర్ అయిపోయింది, కనెక్ట్ అయిపోయింది. ఓకే, సో ఒకసారి నేను దీన్ని విని దీనికి సంబంధించిన క్వాలిటీ ఎలా ఉందనేది చెప్తాను. సో ఒకసారి ఇయర్ ఫోన్స్ని నేను చెవులకు పెట్టేసుకొని చూస్తాను ఇది ఎలా వినిపిస్తుంది అనేది. సో దీని మీద లెఫ్ట్ అని రాస్తుంది, రైట్ ఇది రైట్ అని రాస్తుంది. దాన్ని ఆల్రెడీ చూసేసి పెట్టుకుంటున్నాను. ఇది పెట్టుకోగానే బయట నుంచి సౌండ్స్ రావడం ఆగిపోయాయి. సో మీరు కూడా చూడొచ్చు, మొత్తం చెవును కవర్ చేసేసింది ఇది. సో ఒకసారి సాంగ్ వింటే మనకు మొత్తం అర్థమైపోద్ది ఎలా ఉంటుంది అనేది. సో ఒకసారి ఏదైనా సాంగ్ పెట్టుకుని విందాం. సాంగ్ పెట్టుకుని విన్న తర్వాత డిసైడ్ చేద్దాం దీనికి సంబంధించిన క్లారిటీ ఎలా ఉంది అనేది. సో ఇంతకుముందు నేను సాంగ్స్ విన్నప్పుడు అంటే నాకు మామూలు ఇయర్ ఫోన్స్ పంపించారు చూసారా. సో దాంతో సాంగ్ విన్నప్పుడు ఏమైంది అంటే బేస్ అనేది కొంచెం తక్కువ వచ్చింది. అంటే బాగా క్లియర్గానే ఉండే, అంటే మనకు ట్రెబుల్ ఏదైతే ఉందో బాగానే వచ్చింది, కాకపోతే బేస్ అనేది తక్కువ వచ్చింది. సో మరి దీనిలో చూద్దాం ఈ సాంగ్ అనేది బాగా వినిపిస్తుందా లేదా అనేది. సో మనం ఏంటి అంటే ఓకే, RX100 నుంచి ఒక సాంగ్ ఉంది. సో ఈ సాంగ్ విందాం. ఇందులో మనకు 2-3 సాంగ్స్ వింటే అర్థమైంది ఏంటి అంటే, ఒకటి బేస్ అనేది తక్కువ వస్తుంది. వాల్యూమ్ మీరు 100% పెంచినా కూడా కొంచెం తక్కువనే వినిపిస్తుంది. ఇంత అంటే మనం జనరల్గా 70%, 80% పెట్టుకుని వింటాం చూసారా. సో అలా వినిపిస్తుంది. నేను మొత్తం పెంచి ట్రై చేశాను, అందులో కూడా మొత్తం పెట్టాను, కాకపోతే మొత్తం చెవులు పగిలిపోయేంత ఏం రావట్లేదు. కొంతమంది లౌడ్ సౌండ్స్ వినడానికి ట్రై చేస్తూ ఉంటారు చూసారా. సో వాళ్ళకైతే ఇది పనిచేయదు. సౌండ్ క్లారిటీ అంటే కొంచెం తక్కువనే వినిపిస్తుంది, కాకపోతే వర్డ్స్ ఏవైతే ఉన్నాయో క్లియర్గా వినిపిస్తున్నాయి. ప్లస్ ఏంటంటే నేను ఫోన్ కూడా కనెక్ట్ చేసి మాట్లాడాను. ఓకే, సో ఆ ఫోన్ కనెక్ట్ చేసినప్పుడు మాట్లాడినప్పుడు కూడా ఏంటంటే బాగా వినిపిస్తుంది. సో దానికోసం దీనికి రేటింగ్ ఇవ్వచ్చు. సో ప్రైస్ చూసుకున్నట్టయితే 3500 ఉంది. సో స్టార్టింగ్ ఇది వచ్చినప్పుడు 4000 ఉండే, తర్వాత దాన్ని 3500 చేశారు. సో మరి చూడాలి ఇంకా ఏమైనా ఆఫర్స్లో తక్కువ చేస్తారా లేదా అనేది. మొత్తానికి ఏంటి అంటే ఎవరైతే ఆ బేస్ కోరుకోరో, బేస్ వినిపిస్తుంది కాకపోతే తక్కువ, ప్లస్ హై వాల్యూమ్ కావాలి అనుకుంటారో వాళ్ళకి సూట్ కాదు. మామూలుగా వేరే వాళ్ళకైతే బిల్డ్ క్వాలిటీ పరంగా స్టైలిష్ లుక్ కావాలి, తర్వాత వచ్చేసి చెవులో మొత్తం కరెక్ట్ ఫిట్ అయిపోవాలి అనుకునే వాళ్ళకైతే ఇది బాగుంటుంది. సో దీనికి సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడ నుంచి దీన్ని పర్చేస్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, మరి ఇది వాళ్ళ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.